హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్ నుంచి మియాపూర్ వరకు వివిధ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. రాజీవ్ నగర్లో అయితే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రహదారులపైకి భారీ ఎత్తున నీరు వచ్చేస్తుంది. ట్రాఫిక్ కి తీవ్ర స్థాయిలో అంతరాయం కలుగుతోంది. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీలో వర్షం భారీ ఎత్తున పడింది. శేరిలింగంపల్లి, మియాపూర్, ప్రగతి నగర్ లో కూడా వర్షం దంచుకొట్టింది. పంజగుట్టలో ట్రాఫిక్ జామ్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. పటాన్ చెరు, మాదాపూర్, కొండాపూర్ లో కూడా జోరు వాన కురుస్తోంది. షేక్పేట్, అత్తాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, అబిడ్స్, చార్మినార్ లో కూడా వర్షం దంచుకొట్టింది. ఉప్పల్, ఎల్బీ నగర్ లో అయితే వర్షం కారణంగా ట్రాఫిక్ భారీ ఎత్తున స్తంభించిపోయింది. పంపించేసేయండి. సో భారీ స్థాయిలో వర్షాల నేపథ్యంలో ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. స్క్రీన్ పై మీరు చూడొచ్చు, హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో వర్షం ఏ స్థాయిలో కురుస్తోంది, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో. అనేక లోతట్టు ప్రాంతాల్లోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చేయడంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇలా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రాబోయే 3 రోజుల్లో భారీ ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. స్క్రీన్ పై మనం చూడొచ్చు, ఉప్పల్లో చాలా భారీ ఎత్తున వర్షం కురుస్తుంది. అలాగే మియాపూర్ లో సైతం భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పాత బస్తీలో అలాగే సికింద్రాబాద్ లో కూడా చాలా భారీ స్థాయిలో వర్షం నమోదైంది. తెలంగాణలో మొత్తం 9 జిల్లాలకి రెడ్ జోన్ లో ఉన్నాయి, రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలి. ఇప్పటికే పిల్లలకి స్కూళ్లకి సెలవులు ఇచ్చేశారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక